ఓయో రూమ్స్ బుకింగ్ పాలసీ ఆ సంస్థ తెచ్చిన మార్పులేంటి? తన జంటలకు ఆధారాలు ఇవ్వాలని ఎందుకు చెప్పింది? హోటల్ బుకింగ్ సంస్థ ఓయో తన భాగస్వామ్య హోటళ్ల కోసం సరికొత్త చెక్ ఇన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఆన్లైన్ లో ఓయో రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే జంటలు బుకింగ్ సమయంలో చెక్ ఇన్ వేళ తమ మధ్య రిలేషన్ కు సంబంధించిన గుర్తింపు పత్రాలు చూపించాలని పేర్కొంది. తమ హోటళ్లలోకి పెళ్లి కాని జంటలు అనుమతించాలా లేదా అనే నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛను ఓయో తన పార్ట్నర్ హోటళ్లకే వదిలేసింది. అంటే పెళ్లి కాని జంటలకు బుకింగ్స్ పై ఆ హోటళ్లే ఇక నుంచి నిర్ణయం తీసుకుంటున్నాయి. గతంలోని ఓయో పాలసీ ప్రకారం పెళ్లి కాని జంటలకు హోటల్ గదులను తిరస్కరించే అనుమతి పార్ట్నర్ హోటళ్లకు లేదు. ఇప్పుడు ఈ కొత్త పాలసీ ప్రకారం పెళ్లి కాని జంటలకు గదులు ఇవ్వడాన్ని ఓయో హోటళ్లు తిరస్కరించవచ్చు. ఈ కొత్త మార్గదర్శకాలు తొలుత ఉత్తరప్రదేశ్ లోని మిరాట్ లో ఓయో పార్ట్నర్ హోటళ్లకు వర్తిస్తాయి. అక్కడ వచ్చే స్పందనను బట్టి ఇతర నగరాలకు కూడా ఈ నిబంధనను విస్తరిస్తామని ఓయో ప్రకటించింది. తాజా పాలసీ ప్రకారం ఓయో వెబ్సైట్లలోని మిరాట్ నగరానికి చెందిన పలు హోటల్ గదులను బుకింగ్ చెక్ చేయగా పెళ్లి కాని జంటలు అనుమతి లేదని విషయం వాటి నిబంధనల జాబితాలో కనిపించింది. ఈ నేపథ్యంలో అసలు ఓయో హోటల్ రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఎలాంటి షరతులు ఉంటాయి? ఓయో నిర్ణయంపై ఎవరేమనుకుంటున్నారు? ఓయో తన వెబ్సైట్లలో పేర్కొన్న చెక్ ఇన్ పాలసీ వివరాల ప్రకారం ప్రైమరీ గెస్ట్ వైజ్ హోటల్లోకి చెక్ ఇన్ అయ్యే సమయంలో కనీసం 18 ఏళ్లు ఉండాలి. చెక్ ఇన్ సమయంలో హోటల్ గదిని బుక్ చేసుకున్న వారు ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు తప్పనిసరిగా చూపించాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు హోటల్లో ఉండాలనుకునే 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి చూపించాలి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, పాస్పోర్ట్లను మాత్రమే గుర్తింపు ధృవీకరణ పత్రాలు స్వీకరిస్తాయి. పాన్ కార్డుల పైన అడ్రస్ ఉండదు కాబట్టి ఈ కార్డును అంగీకరించరు. చెక్ ఇన్ సమయంలో ఒరిజినల్ ఐడి మాత్రమే ఉండాలి. హోటల్ కు చేరుకున్న తర్వాత ఏదైనా సమస్య వస్తే ఓయోను కాంటాక్ట్ చేయవచ్చు. ప్రకృతి విపత్తులు, ఉగ్రవాద దాడులు, ఏదైనా బలవంతపు చర్య వల్ల ఓయో హోటళ్లలో గదులు అందుబాటులో లేనప్పుడు ముందుగా బుక్ చేసుకున్న వారికి బుకింగ్ మొత్తాన్ని రిఫండ్ చేయరు. కొన్ని హోటళ్లు పెళ్లి కాని జంటలు బుకింగ్స్ ను అంగీకరించవని ఓయో తన గెస్ట్ పాలసీలో పేర్కొంది. అలాగే లోకల్ ఐడి ప్రూఫ్స్ లేకపోయినా బుకింగ్స్ ను తిరస్కరిస్తాయంది. బుకింగ్ కు ముందే ఈ సమాచారం గెస్ట్ కు తెలిసేలా ఉంటుందని పేర్కొంది. చట్టబద్ధమైన ప్రభుత్వ ఐడి చూపించలేనప్పుడు, తోడు లేకుండా మైనర్ వచ్చినప్పుడు, చెక్ ఇన్ సమయంలో గెస్ట్ల ప్రవర్తన హోటల్ సిబ్బందికి అనుమానాస్పదంగా అనిపించినప్పుడు వారికి చెక్ ఇన్ ను తిరస్కరించే అధికారం హోటల్ కు ఉంటుందని తెలిపారు. ఓయో ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగిందని, ఈ నిర్ణయం ఓయో గౌరవాన్ని పెంచుతుంది అని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పివి రమణ అన్నారు. హోటళ్ల గెస్ట్ పాలసీల్లో చిన్న చిన్న మార్పులే ఉంటాయి, కానీ అందరూ కూడా ఆధార్ ను తప్పనిసరిగా తీసుకుంటారు. వయసు పరిగణంలోకి తీసుకొని బుకింగ్స్ కు చెక్ ఇన్లకు అనుమతిస్తూ ఉంటారు. అయితే జంటలు ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురావాలి అంటే సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇండియాలో చాలా మంది మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోరు. ఆధార్ కార్డు లో కూడా ఆడపిల్లలు వారి ఇంటి పేరును మార్చుకోవడం లేదు. ఆ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ లో పెళ్లి ఫోటో కానీ సర్టిఫికేట్ కానీ పెట్టుకొని వెళితే మంచిది అని రమణ సూచించారు. అంతకుముందు అందరికీ అనుమతి ఉండేది కాబట్టి హోటల్ వాళ్ళకి అడిగేందుకు ఎలాంటి హక్కు ఉండేది కాదు. కానీ ఇంతకు ముందులా ఫ్రీడమ్ సొసైటీ లేదని మెసేజ్ ను ప్రస్తుతం ఓయో అందించింది. రిసెప్షన్ లో హోటల్ వాళ్లకు అడిగే హక్కు ఉంది. అదే సమయంలో గెస్ట్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఓయో రూమ్ అనగానే ఫ్యామిలీలో ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని పోగొట్టేందుకే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నా అని రమణ తెలిపారు. ఆసుపత్రి లేదా ఇంటర్వ్యూలకు ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు పెద్ద హోటల్ కు వెళ్లే స్తోమత లేక చిన్న చిన్న హోటల్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఒక్కోసారి వారు జంటలైనప్పటికీ వాటిని రుజువు చేసే సర్టిఫికెట్లు తీసుకురాకపోవచ్చు. అప్పుడు హోటల్ రూమ్ ఇవ్వకపోతే ఇబ్బందే కదా అని ఓ కస్టమర్ ఆవేదన చెందారు. ఓయో హోటల్స్ అంటే కపుల్స్ కి మాత్రమే కదా అని ముద్రపడింది. కానీ మా దగ్గర కూడా చెక్ ఇన్ గైడ్ లైన్స్ ఉంటాయి. దాని ఆధారంగా వసతి కల్పిస్తాం. ఓయో హోటళ్లకు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ నిబంధనల ప్రకారమే నడుచుకుంటాయి. విదేశాల నుంచి వచ్చే వారి దగ్గర సి ఫామ్ తీసుకొని పోలీస్ స్టేషన్ కు అందిస్తాం. ఓయో సామాన్య ప్రజలతో పాటు కార్పొరేటర్లకు కూడా వసతి సౌకర్యం కల్పించే ప్లాట్ఫామ్. ఇది వచ్చిన తర్వాత తక్కువ ధరకే మెరుగైన సౌకర్యాలు అన్ని వర్గాల వారికి అందుతున్నాయి. ఎవరేమనుకున్నా ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ వసతి సదుపాయం అందించడమే ఓయో ధ్యేయమని ఓయోలో పనిచేసే ఓ ఉద్యోగి చెప్పారు. హోటల్స్ బుకింగ్ సమయంలో చెక్ ఇన్, చెక్అవుట్ సమయాలను కస్టమర్లకు తెలియజేస్తాం. అలాగే సాధారణంగా పెళ్లి అయిన వారికే రూమ్లను బుక్ చేస్తుంటాం. మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాలి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి కలిసి ఏదైనా ట్రిప్ కు వెళ్తున్నప్పుడు అబ్బాయి అమ్మాయిలు వేరువేరు గదులు బుక్ చేసుకోవాలని సూచిస్తుంటాం అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ట్రావెల్ బుకింగ్ ఏజెంట్ చెప్పారు. ఒకప్పుడు హోటల్లో గదులు బుక్ చేసుకునేటప్పుడు ఎవరిదైనా ఒకరి ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అందరిది లేదా కనీసం ఇద్దరి ఆధార్ కార్డులు సమర్పించాలని అడుగుతున్నారు. సాధారణంగా తెలంగాణలో హోటళ్లు ఆలయాలకు దగ్గరలో ఉంటాయి కనుక పెళ్లైన జంటలకు మాత్రమే అనుమతిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా కస్టమర్లకు ఉండే హక్కుల గురించి నిర్వహించలేదు. అన్ని హోటళ్లకు ఒకే రకమైన పాలసీలు ఉంటాయని తెలిపారు.